క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. అనుదిన వాహినిలో మీ విశ్వాస పెట్టుబడి అనే ఒక పాఠ్య భాగాన్ని అధ్యయనం చేద్దాం. కీర్తనకారులు రాసినటువంటి 20వ కీర్తన 7వ చరణాన్ని ధ్యానించుకున్నప్పుడు కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. వెలగల వజ్రానికి ఎన్నో కోణాలు ఉన్నట్టు విలువైన మన విశ్వాసానికి కూడా మరెన్నో ఉన్నాయి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మనలో ఉండే నమ్మకం. ఆ నమ్మకం మనలో ఉంటేనే మనం విశ్వసించే దానిని నమ్మడానికి మరియు ఎవరిపై నమ్మకం పెట్టగలిగితే మనం ఏదైనా సాధించగలమో అది కూడా సహాయపడుతుంది. ఈరోజు మీరు దేన్ని బట్టి అతిశయపడుతున్నారు? మీ ఉద్యోగం లేదా వ్యాపారం, సంపాదన లేదా స్నేహితులు? అంతేకాదు, మీ అతిశయం ఒకవేళ మీ విజయాలపై, గొప్ప చదువు, మీ తలాంతులు లేదా మీరు సంపాదించుకున్న హోదాపై ఉంటే గమనించండి, ఇవన్నీ అశాశ్వతం. సమయాన్ని బట్టి అవి మారుతూ ఉంటాయి. నేడు ఉన్నది రేపు ఉండకపోవచ్చు. నేడు మనకు లేనివి రేపు మనం పొందుకోవచ్చు. అయితే ఆయన ఎన్నడూ మారని, మార్పు చెందని వాడు, నిశ్చలమైన వాడు, స్థిరమైన బండ, ఎన్నడూను కదిలించబడడు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పిల్లలమైన మనం మన నమ్మకాన్ని ఆయనపై పెట్టుకోగలిగితేనే ఇది వరకు ఎలా మనల్ని నడిపిస్తూ విడిపిస్తూ వచ్చాడో అదే నిశ్చయత నేడు మనకున్న ప్రతి సమస్యల నుండి, శ్రమల నుండి తప్పించగలడు. అందులో ఎట్టి సందేహం లేదండి. మన నమ్మకం, మన అతిశయం కేవలం క్రీస్తులోనే. హల్లెలూయా. స్థిరమైన విశ్వాసి భయపడడు, అధైర్యపడడు, కలవరపడడు, స్వంత నిర్ణయాలు తీసుకోడు. ఎందుకంటే మనం అతిశయపడేది, విశ్వసించేది, మనం పొందుకోగలమనే నమ్మకం కలుగజేసిన వాడైన క్రీస్తుపైనే. దేవునికే మహిమ కలుగునుగాక. మీ విశ్వాసాన్ని నిలకడగా యెహోవా నామమును బట్టి అతిశయపడటకు ప్రయత్నించండి. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్.